నేను సర్టిఫైడ్ ఫిట్నెస్ కోచ్ని. ఈ రంగంలోకి వచ్చి దాదాపు 15 సంవత్సరాలు అవుతోంది. నాకు జిమ్ కూడా ఉంది. ఆడవాళ్లకు జిమ్లో వెయిట్ ట్రైనింగ్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, రెసిస్టెన్స్ ట్రైనింగ్ గురించి చెప్పగానే వద్దు వద్దు, మాకు ఏదైనా గ్రూప్ యాక్టివిటీ యోగా లాంటివి చేయించండి అంటారు. సరే, వాళ్లకు మీ అంత కండలు రాకపోవచ్చు, కానీ బాగానే రావచ్చు. ఒకవేళ వచ్చాయంటే వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ పరిస్థితి చూడాలి. నాలుగు రోజుల్లో పారిపోతారు. అయ్యో, నువ్వేం చేస్తున్నావ్? అలా చెయ్యకు, భుజాలు వెడల్పు అవుతాయి అని నిరుత్సాహపరుస్తారు. భుజాలు వెడల్పు అవ్వాలిగా, అందరికీ అవ్వాలి. మగవాళ్లకు, ఆడవాళ్లకు, అందరికీ. నేనెవరిని? నేను ఒక మహిళను, ఒక స్త్రీని, ఒక అమ్మాయిని. సమాజం తనకి ఆ పాత్ర ఇచ్చింది. బాగా కనిపించాలి, అప్పుడే పెళ్లి అవుతుంది అని చెప్పింది. సినిమాల్లో పాటలు కూడా వినిపించాయి. సన్నటి నడుము, వాలు చూపులు. దాంతో వాళ్ళు నడుము సన్నగా ఉండాలని అర్థం చేసుకున్నారు. అందుకే నడుము సన్నబడటానికి అన్ని పనులు చేస్తారు. నడుము సన్నగా ఉండాలి కదా, ఇక్కడ కొవ్వు రాలేదు కదా అని బాగా కష్టపడతారు. అమ్మాయికి ఈ పాత్రను అసలు కేటాయించలేదు. ఆమె శరీరం బలంగా ఉండాలని, ధైర్యంగా ఎవరితోనైనా పోరాడాలని, బరువైన వస్తువులను ఒక చోటు నుండి మరొక చోటుకు మార్చగలగని. ఈ పనిని సమాజం ఆమెకు ఇవ్వనేలేదు. సమాజం చెప్పిన మాటను ఆ అమ్మాయి చాలా లోతుగా స్వీకరించింది. ప్రశ్నలు అడగకుండా, వ్యతిరేకించకుండా, తిరుగుబాటు అనేది చాలా దూరం. కనీసం ప్రశ్నించకుండా అంగీకరించింది.